నమస్కారం విడిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు పల్నాడు జిల్లా మాచర్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఒక్కరూ బాధ్యతతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాటించి పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని పిలుపు ఈ నెల 22 నుండి రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణ 2.0 ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన భారతీయ జనతా పార్టీ విశాఖ వేదికగా జీఎస్టీ సంస్కరణ 2.0 వివరాలు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం తాడికొండ ప్రాంతాన్ని సందర్శించి రహదారులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలో మారుమూల గ్రామాలకు సైతం అంబులెన్సులు వెళ్లేలా చేయడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి. దక్షిణ నియోజకవర్గం 29వ వార్డులో స్థానిక కార్పొరేటర్ ఉరుకూటి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పలు ప్రాంతాలను శుభ్రం చేసి శానిటరీ సిబ్బందికి చీరల పంపిణీ చేసిన ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్. రౌడీయిజం నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల వరకు మాచర్లలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఎవరి ప్రవర్తన బాగోలేకపోయినా ప్రజలు క్షమించరని చాలా అరాచకాలు జరిగాయి అన్నీ చూశామన్నారు. రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాం, పల్నాడులో జాగ్రత్తగా ఉండాలని ప్రజలపై దాడులు చేయవద్దని హెచ్చరిస్తున్నారన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదామని చెప్పారు. చెత్త తీస్తే సరిపోదు, మనసుల్లో చెత్త కూడా పూర్తిగా తొలగించాలని హితవు పలికారు. గత వైకాపా ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపై వేసిందని, చెత్తపై పన్ను వేశారని గుర్తు చేశారు. మేం రాగానే చెత్త పన్ను తొలగించామన్నారు. చెత్త తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను క్లీన్ చేశానని చంద్రబాబు తెలిపారు. ఇటీవల కాలంలో తనలాంటి నాయకుడే మాచర్లకు రాలేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి స్వేచ్ఛగా వచ్చే పరిస్థితి చూస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. మీ ఉత్సాహం చూస్తే ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు, కానీ ఈరోజు మాచర్లకు స్వతంత్రం వచ్చింది. అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడుస్తూ ఉంది. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిలబెట్టే బాధ్యత మాచర్ల ప్రజానీకం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు, వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరితాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. జీఎస్టీ సంస్కరణలపై 22వ తేదీన జీఎస్టీ 2.0 పేరుతో ఉత్సవాలు ప్రారంభం కాబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. శనివారం రామ్నగర్ ఏరియాలో గల ఓ హోటల్లో నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. దసరా పండుగ కానుకగా జీఎస్టీలో మార్పులు తీసుకువచ్చి గొప్ప బహుమానం ప్రకటించారని ఆనందం వ్యక్తం చేశారు.
గతంలో 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీను 2 స్లాబులకు కుదించారని, జీఎస్టీ సంస్కరణలను అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలియజేశాయన్నారు. ఫలితంగా కన్స్ట్రక్షన్స్ రంగంలో ముడి సరుకుల ధరలు తగ్గనున్నాయని అన్నారు. పన్నుల భారం తగ్గడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. జీఎస్టీ నూతన సంస్కరణల వల్ల పాల ఉత్పత్తుల ధరలు తగ్గడంతో పాటు రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. అదేవిధంగా అన్నదాతల పరికరాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయని వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చారని వెల్లడించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా యొక్క స్వయం సమృద్ధి సాధించడానికి, మా ఆదాయం పెరగడానికి ఉపయోగపడే అంశం ఏమిటి అంటే అది మాకు ఎక్సైజ్ ట్యాక్స్ మేము వేసుకునేటట్టు, పెట్రోల్ మీద సుంకాలు మాకు వేసుకునే విధంగా అవకాశం ఇవ్వాలని. ఎప్పుడెప్పుడు విపత్తులు పడుతుంటాయి, ఎప్పుడెప్పుడు కష్టకాలాలు వస్తాయి, ఆ సమయంలో మాకు దారి చూపడానికి ఏదైనా ఒక మార్గం ఉండాలంటే ప్రజలపై నేరుగా ప్రతిరోజు వేసే వ్యవస్థ పెట్రోల్ డీజిల్లో ఉంటుంది. దీంట్లో మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు 20 నుంచి 30% దీని మీద సుంకాలు వేసుకుంటారు. మనకి మీరు కానీ రేట్ని మన కానీ విడగొట్టి చూస్తే మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఎత్తుగా బాధిన ఏదైనా వస్తువు ఉందంటే పెట్రోల్. ఆ విధంగా ఎప్పుడు చిన్న అవకాశం కలిగినా, ఎప్పుడు ప్రభుత్వాలు మారినా రేట్లు పెంచేది దీనివల్ల. ఇది మారాలని మా అందరి కోరిక. అలాగే కేంద్రం మాత్రం పెట్రోల్ మీద 19 రూపాయలు మాత్రమే, డీజిల్ మీద 15 రూపాయలు మాత్రమే ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. అంటే అది ఎంత అనేది మీరు గమనిస్తే తెలిసిపోతుంది. 5% ఉంది, 18% లోపే. 19 పెట్రోల్కి ఉంది, 15 డీజిల్కి ఉంది. 30% రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం దూరం చేయకూడదు అనుకున్నాం. ఇవాళ ఒకవేళ జీఎస్టీ అమలు చేస్తే ఏమవుతుందంటే ఇవాళ 18% వేయగలుగుతుంది. 18% వేస్తే నిజంగా ప్రజలు లాభపడతారు. రాష్ట్ర ప్రభుత్వానికి 9%, కేంద్ర ప్రభుత్వానికి 9%, అంటే 50-50 జీఎస్టీ పంచుకోవాలి కాబట్టి. సో ఆ విధంగా రాష్ట్రాలు ఏవి కూడా సిద్ధంగా లేవు. అందరూ కలిసి జీఎస్టీ కౌన్సిల్లో ఏకగ్రీవ నిర్మాణం చేసుకుంటే ముందుకెళ్తాం. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించి ఎమ్మెల్యే చేసిన జగన్కి ఎల్లవేళలా రుణపడి ఉంటానని, తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అరకు వైసీపీ ఎమ్మెల్యే మత్స్యలింగం అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన మాటలను వీడియో ద్వారా మీడియాకు తెలియజేశారు. ఒక ఛానల్ తనపై తప్పుడు కథనం ప్రచారం చేస్తుందని, తాను వైసీపీని వీడే ప్రసక్తి లేదన్నారు. కట్టె కాలే వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని వెల్లడించారు. అరకు నియోజకవర్గంలో వైసీపీ బలాన్ని చూసి కూటమి నాయకులు భయంతో తనపై ఇటువంటి అవాస్తవమైన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఏదైనా వార్త ప్రచారం చేసే సమయంలో నిజాన్ని తెలుసుకొని ప్రచారం చేయాలన్నారు. తనకి ఇంతటి అవకాశం ఇచ్చిన వైసీపీని వదిలి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు ఇటువంటి తప్పుడు సమాచారం పట్టించుకోవద్దన్నారు. నిన్న నాపై వచ్చినటువంటి ఎన్టీవీ తప్పుడు ఆరోపణలతో కూడుకున్నటువంటి ఒక వార్త అనేటటువంటిది వైరల్ అవటం మీరందరూ చూస్తూనే ఉన్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి, ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణము వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఒకప్పుడు ఆయన దగ్గర వదిలి వెళ్లేటటువంటి పరిస్థితి వస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటానేమో తప్ప పార్టీలు మారే ప్రసక్తే లేదని చెప్పేసి మీకు ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో, ఏ టీవీ అయితే నా మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నదో వాళ్ళకి మరి హెచ్చరిస్తున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఒక వార్త రాసేటప్పుడు గాని, లేదా అనుకుంటే ఒక తప్పుడు కథనాలు ప్రసరించేటప్పుడు గాని వాస్తవాలు ఏంటన్నది మాత్రం మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలతో మీరు ఎన్టీవీలో వార్తలు ప్రచురించారో మీరు ఒక్కసారి గుర్తెరిగి మీరు వార్తలు ప్రచురించాలని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఈ నెల 28న నగరంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జ్యోతిరావు పూలే సత్యశోధన, విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘాల సమైక్య ప్రతినిధి దేవా తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న జరిగే ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ కొన్ని వర్గాలపై కొన్ని శక్తుల ఆధిపత్యం కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్ఎస్ఎస్ భావాజాలం రోజురోజుకి పెరుగుతుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రభావం, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై మేధావులు చర్చిస్తారని దేవా తెలిపారు.
ఈ నెల 28న జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా పౌర సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. మిత్రులారా, ఈ నెల 28వ తేదీన జ్యోతిరావు పూలే ఆవిర్భవించిన సత్యశోధక్ సమాజ్ మరియు విప్లవ వీరుడు భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా 28/9/2025న డాబా గార్డెన్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకి ప్రజలందరూ కూడా రావాలని పౌర ప్రజా సంఘాలుగా ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఈ సదస్సులో సామాజిక ఉద్యమాలు, దళిత బహుజన ఉద్యమాల మీద వీక్షణ పత్రిక ప్రధాన సంపాదకులు ఎన్ వేణుగోపాల్ గారు, అదేవిధంగా గత 100 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఆదివాసీ ఉద్యమాల మీద మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం కన్వీనర్ కామ్రేడ్ జే సత్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా జాతీయోద్యమం 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం మీద ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ గారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపం, రాజ్యాంగం పైన ఉల్లంఘనలు, ప్రజాస్వామ్యం పైన తిరోగమన దాడి అనే అంశం పైన ఎంఎస్ శర్మ గారు ముఖ్య వక్తలకు వచ్చి ప్రసంగిస్తారు. జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్ వెళ్లేలా చేయడమే ప్రధాన కర్తవ్యమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని 264 గ్రామాలకు నిధుల లభ్యతను బట్టి దశల వారీగా రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా తాడికొండపై ఉన్న 3 గ్రామాల్లో వేసిన రహదారులను తనిఖీ చేసినట్లు చెప్పారు. 3 గ్రామాలకు కూడా అంచనాలను రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. వారంలోగా అంచనాలు సిద్ధం చేసి వీలైనంత త్వరగా నిధులు రప్పించి త్వరగా రహదారులు పూర్తి చేసేలా కృషి చేస్తామని వివరించారు. జిల్లా పర్యటనలో భాగంగా కురుపం మండలంలో పలు ప్రాంతాలను కలెక్టర్ జేసీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యావన, పశు సంవర్ధక శాఖల ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరిగేలా ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది రైతుల ఆదాయం, జిల్లా ఆదాయం వృద్ధి చెందేలా అధికారులకు, గ్రామస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేశామని అన్నారు. మనకు మన్యం అనేది ప్రకృతికి సంబంధించినటువంటి సుందరమైన దృశ్యాలు చాలా అద్భుతమైనటువంటి జిల్లాలో ఉన్నాయి. ఎంటైర్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత అద్భుతమైనటువంటి వనాలు లేవు. అడవులు కూడా విభిన్నమైనటువంటి అడవులు ఇక్కడ ఉన్నాయి. అలాగే జలపాతాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆల్రెడీ లిస్ట్లో పెట్టుకోవడం జరిగింది. టూరిజం సంబంధించి తొందరలోనే రివ్యూ చేస్తున్నాము. కానీ ఈరోజు తాడికొండ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఇప్పటికే ఒక 2 పగోడాలు, అలాగే మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇంకా అభివృద్ధి చేయడానికి స్కోప్ ఉంది. దాన్ని ఇప్పటివరకు కూడా పబ్లిక్ పూర్తి స్థాయిలో వాడుకునే విధంగా తీసుకురాలేదు. సో తక్షణం దాన్ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకొచ్చి తాడికొండ వాటర్ ఫాల్స్ అనేది ఇప్పటివరకు ఫేమస్ కాలేదు. దాన్ని ఇమ్మీడియట్గా వీలైనంత ఎక్కువ ఫేమస్ చేయాలనేది చర్చించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్లాన్ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి కూడా ఎస్టిమేట్ చేసి మనం వీలైనంత త్వరగా దాన్ని ఒక ఇనాగరేషన్ పెట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ విల్లూరు భాస్కర్రావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొచ్చా రామిరెడ్డి పిలుపునిచ్చారు. 29వ వార్డులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ ఉరుకోటి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వార్డులో పలు ప్రాంతాలను పరిశుభ్రం చేసి కొన్ని చోట్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సుధాకర్, భాస్కర్రావు, రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెరిగిందని చెప్పారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఏ ప్రాంతంలో పర్యటించిన చెట్లు నరికి పర్యావరణానికి తీరని ముప్పు కలిగించారని మండిపడ్డారు. నాటి ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేస్తే నేడు కూటమి ప్రభుత్వం ఆ పన్ను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతుందన్నారు. ఈ సందర్భంగా శానిటరీ సిబ్బందికి చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకుడు కేబుల్ సతీష్, రాధ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛాంధ్ర తాలూకా రియల్ వాలంటీర్లైన మీకు ఏఎన్ఎంకి ప్రభుత్వ అధికారులకి అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. మీకు గుర్తుండే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు 2014-19లో దోమలపై యుద్ధం అంటే పిచ్చేదో చాలా మంది నవ్వేవారు. ఎందుకంటే ఆ బాధ తెలుసుకున్నవాడే అలాంటి ప్రోగ్రామ్ డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఆ ప్రోగ్రామ్ ని ఎలా నడిపించాలన్నా ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే దోమలు పుడితే మలేరియా, సెరెబ్రల్ మలేరియా, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ దోమల తాలూకా ఆ బాధ పడడానికి తెలుస్తుంది. ఎందుకంటే ఆరోగ్యంగా మనిషి ఉంటేనే మన ఎకానమీ కావాల్సింది. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ అంటే ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళినప్పుడు మొదటి స్థానంలో 3వ స్థానంలో అప్పుడు తెచ్చారు. ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి అందరూ సహకరించి అందరూ సేవ చేసి అందరూ కూడా పచ్చదనం పరిశుభ్రతగా అందరూ పనిచేసి మేము విజయనాలు తెలియపరచుకుందిగా కోరుకుంటున్నాం. చక్కని కార్యక్రమం. ఎందుకంటే ఏ నగరమైనా సరే విశాఖపట్నం నగరంతో పోటీ పడలేకపోతుంది. కారణం విశాఖ నగర పారిశుద్ధ్యం అంత చక్కగా ఉంది కాబట్టి ఈ విశాఖ నగరాన్ని మీరు అందరూ కూడా విశ్వవ్యాప్తంగా కూడా క్లీన్ సిటీ అన్న పేరు దక్కించుకున్నందుకు కారణం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మీ అందరూ కూడా తెల్లవారు వేసి 4 గంటల నుంచి రాత్రి 10 తర్వాత స్వీపింగ్ అని రోడ్లు కానివ్వండి, తెల్లవారు 4 గంటలు కూడా అవ్వకుండా ముందే మీరందరూ కూడా కాలువలు కానివ్వండి, మురుగు వ్యవస్థ దగ్గర కానివ్వండి, ప్రతి దగ్గర కూడా మీరందరూ కూడా అవేర్నెస్ లో పనిచేస్తున్నారు కాబట్టి మనకి క్లీన్ సిటీ అండ్ గ్రీన్ సిటీ అని చెప్పేసి పేరు వచ్చింది. విశాఖలో సైన్స్, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన మ్యూజియం ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ప్రతినిధి బ్రహ్మకుమారి రామేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రామేశ్వరి మాట్లాడుతూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 89 ఏళ్ల నుంచి విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ పేరు ప్రఖ్యాతలను పొందిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వివిధ మతాలు, సంస్కృతులు, భాషలు గల భరతమాత ఆధ్యాత్మికతను గురువు అయిందన్నారు. అన్ని మతాలు ఒక్కటి లేదా సమానం కాకపోయినా అన్ని మతాల సారము ఒక్కటే అని తెలిపారు. నియమనిష్టలతో ధ్యానించే బ్రహ్మకుమారీలు ఎటువంటి మత ప్రచారం చేయడం వారి లక్ష్యం కాదని స్పష్టం చేశారు. సత్యమైన ఆత్మ, పరమాత్మ అన్ని వయస్సుల వారికి సహజంగా అర్థమయ్యేలా నైతిక విలువలు గురించి ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సైన్స్, ఆధ్యాత్మికతకు మ్యూజియం ఉండాలని, ఇప్పటికే స్థలం కావాలని ముఖ్యమంత్రి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశామన్నారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచించి ఆమెకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘమిత్ర సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల 2024 సంవత్సరంలో మళ్ళా 2025 సంవత్సరంలో కూడా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తదితర ముఖ్యమంత్రులు మన ముఖ్యమైనటువంటి మంత్రులకి కూడా మేము ఈ సింహాచలం పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో అది ఎండోమెంట్ భూమి కానివ్వండి లేదా ప్రభుత్వ ల్యాండ్ కానివ్వండి కొన్ని ముందుగా మేము 3,000 గజాలు అడిగాము. కానీ ఇప్పుడు ఎండోమెంట్ స్థలం ఒకవేళ ఎటువంటి సానుకూల పరిస్థితుల్లో ఇవ్వలేకపోతే ప్రభుత్వ భూములు ఏవైనా కొండవాలు ప్రాంతంలో పరిసర ప్రాంతంలో ఉన్నట్లయితే ఒక 50 సెంట్లను భూమిని మనకి ఇచ్చినట్లయితే మేము ఆబాల గోపాలం అంటే బాలబాలికలు, విద్యార్థులు, యువత, అదేవిధంగా భక్తులు అనేక మంది అనేక వయసుల వారు వచ్చి ఈ ఆధ్యాత్మిక సంగ్రహాలయం మ్యూజియంని దర్శించి ఇది లోకకార్యం అండి. ఎందుకంటే అక్కడ స్వార్థం లేదు, 10 మందికి ఉపయోగపడేది కనుక ఈ ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక సానుకూలంగా ఒక మంచి మనస్తత్వంతో ఇది అందరికీ పనికొచ్చేది కనుక దానికించి 50 సెంట్లు స్థలం అడుగుతున్నారు. అదేంటంటే కొన్ని వందల ఎకరాలు చాలా ఖాళీగా ఉన్నాయి. ఆ స్థలంలో చిన్న రవ్వంత స్థలం ఒక 50 సెంట్లు ఇస్తే అది అందరికీ మంచిగా ఉపయోగిస్తారు. రెండోది ఏమంటే అక్కడ కొంచెం చిన్న క్లినిక్ లాగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు అందరికీ బోధించేలాగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అదే స్థలాన్ని ఇస్తే ఎన్నో అవతల అక్కడ దగ్గరలో ఉన్న వారికి, భక్తులకి, వాళ్ళందరికీ కలిపి మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రభుత్వాలని, అధికారులని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి మా తరఫున కూడా కోరుతున్నామండి. విశాఖ సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. సిఎంఆర్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల పార్కింగ్ స్థలంలో 2 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్పోను శనివారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్చి ప్రారంభించారు. సుమారు 20 కార్లు, బైకుల డీలర్లు తమ ఉత్పత్తులను ఈ ఎక్స్పోలో ఉంచారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో జరిగే ఈ తరహా ఎక్స్పోలను గడిచిన 10 ఏళ్లుగా రేస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహిస్తుందని అన్నారు. ఒకే చోట అన్ని కంపెనీల ఉత్పత్తులను ఉంచి వాహన కొనుగోలుదారులకు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చే ఈ తరహా ఎక్స్పోలు బీచ్ రోడ్లో చేపట్టడం అభినందనీయమన్నారు. రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్ చేపడుతున్న ఈ ఈవెంట్ వాహన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ శాతాన్ని ఇటీవల తగ్గించిన నేపథ్యంలో కార్లు, బైకులు ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నెగంటి విజయ్ మోహన్, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, హాలిడే వరల్డ్ కంపెనీ ప్రతినిధి చిట్టిమిరెడ్డి గోపి, పలు కార్లు, బైకుల కంపెనీల జీఎంలు, సీఈఓలు, సేల్స్ హెడ్లు పాల్గొన్నారు. ఆటో ఎక్స్పో మొదలు చేయడం మొదలైంది. ఇది మిస్టర్ రవికుమార్ రేస్ కంపెనీ తరఫున ఇది ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఈరోజు రేపు 2 రోజులు ఈ ఆటో ఎక్స్పో జరుగుతుంది. మన అందరికీ తెలుసు 22 సెప్టెంబర్ నుండి జిఎస్టీ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ మీద తగ్గిపోతుంది. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ప్రైస్ తగ్గించారండి. ఇంకా కొన్ని కంపెనీస్ 22 నుండి తగ్గిస్తారండి. సో నేను ఇప్పుడు ఈ 20 కంపెనీస్ ఇక్కడ వెహికల్స్ బోత్ 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ ఇక్కడ డిస్ప్లే చేశారండి. మంచి ఆఫర్స్ ఉన్నాయి, నేను చూశాను. తర్వాత జిఎస్టీ పోయిన తర్వాత ఎంత ప్రైస్ వస్తుంది దాని మీద కొన్ని కంపెనీస్ అదనంగా దసరా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి. సో ఇది ఒక మంచి అవకాశం. జొమాటో, స్విగ్గీ రైడర్ సమస్యలను యాజమాన్యాలు పరిష్కరించాలని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు బి జగన్ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో జొమాటో, స్విగ్గీ రైడర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాట పట్టారు. సమ్మెలో భాగంగా ద్వారకానగర్లో ఓ హోటల్ ఆవరణలో నిరసన తెలుపుతూ తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ జొమాటో, స్విగ్గీ యాజమాన్యాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పలు దఫాలుగా కోరినప్పటికీ స్పందించకపోవడంతో మండిపడ్డారు. గతంలో మాదిరిగా రైడర్లకు కమిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన కమిషన్లు భారీగా తగ్గించి రైడర్ల పొట్టలను యాజమాన్యం కొడుతూ ఉందని అన్నారు. జొమాటో, స్విగ్గీ యాజమాన్యాలు ఇప్పటికైనా స్పందించి రైడర్ల సమస్యలను పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఊబర్, ఓలాలకు ప్రత్యామ్నాయంగా యాప్ను తీసుకొచ్చినట్టుగానే జొమాటో, స్విగ్గీలకు ప్రత్యామ్నాయంగా యాప్ను తీసుకురావాలని జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో రైడర్స్ అందరూ కూడా ఈరోజు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు స్ట్రైక్ దిగవలసిన పరిస్థితి వచ్చింది. స్విగ్గీ, జొమాటో వాళ్ళకి సంబంధించి ఓనర్స్ గత సంవత్సరం నవంబర్లో ఈరోజు కిలోమీటర్కి 12 రూపాయలు ఇచ్చేవారు. నాన్ పీక్ టైంలో ఈరోజు 10 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు కాస్త అది 4 రూపాయలు, 6 రూపాయలు ఇస్తూ ఉన్నారు. బేస్ ఫేర్ సంబంధించి ఈరోజు 20 రూపాయలు ఇస్తున్నారు. అంటే కనీసం 10 కిలోమీటర్లు వెళ్తే 20 రూపాయలు ఇస్తున్నారు అన్నమాట. రాను పోను 10 కిలోమీటర్లు వెళ్తే ఇక్కడ ఆ రకంగా ఈరోజు సరైనది కాదని చెప్పేసి గత 6 నెలల నుంచి ఈరోజు స్విగ్గీ, జొమాటో యాజమాన్యాలతో మాట్లాడడం జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ చైర్మన్ మార్గాన వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలో రామ్నగర్లో హోటల్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ దసరా మహోత్సవాల కరపత్రాలు, గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 11 రోజుల పాటు వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. జీవీఎంసీ పక్కనే గల శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగే ఉత్సవాల్లో తొలి రోజైన సోమవారం అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపును ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పులివేషాలు, తప్పెటగుళ్లు, కోలాటం, కాళీమాత నృత్యం, కేరళ వాయిద్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు ఈ దసరా మహోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మార్గాన వెంకటేశ్వరరావు కోరారు. అమ్మవారి ఆలయంలో
రేపు సోమవారం 22 నుంచి మొదలుకొని ఈ సంవత్సరం 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎప్పుడు నవరాత్రులు అంటే 9 రాత్రులు ఉండేవి. ఈ సంవత్సరం మాత్రం 11 రోజులు రావడం జరిగింది. అది 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని మా ఇంద్రకీలాద్రి నుంచి ఈవో గారి ద్వారా మేము తెలుసుకుని ఈ సందర్భం మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఈసారి నవరాత్రులు కాకుండా 11 రోజులు కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విపరీతమైనటువంటి ఆదరణ, ఎందుకంటే మాకు సమాధుల పక్కన శివుడు వెళ్ళడం, ఆ పక్కన అమ్మవారు ఉండడం వల్ల ఆ దేవాలయానికి విశిష్టమైన ఒక శక్తివంతమైన పవర్ ఉంది. అక్కడికి వచ్చి భక్తులు ఎవరు ప్రార్థన చేసుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. వాళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఈరోజు తొలుతూగుతూ ఉన్నారు మా గ్రామంలో. మా గ్రామం నుంచే కాకుండా విశాఖపట్నం చుట్టుపక్కల విలేజ్ నుంచి ఎవరైనా తెలుసుకుని కూడా వచ్చి అమ్మవారిని అయ్యవారిని ఆశీర్వాదం తీసుకుని వెళ్తూ ఉంటారు. మీరు ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఒక్కసారి ప్రతి ఒక్క భక్తులు కూడా అందాలని మీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సింహాచల దేవస్థానంలో ఈవో వేండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం మరియు సింహగిరి పరిసరాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్రాడ్ త్రినాథరావు, సహాయ కార్యనిర్వహణ అధికారి తే తిరుమలేశ్వరరావు, శానిటరీ విభాగం మరియు ఇతర ఆలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రాజగోపురం ఎదురు ప్రాంగణం మరియు కొండపై పరిసరాలను శుభ్రం చేశారు. శుభ్రత కార్యక్రమాల అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ కలిసి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక సమాచార పౌర సంబంధాల శాఖ, సెట్విస్ శాఖ కార్యాలయాల ఉమ్మడి ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. 2 కార్యాలయాల అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఆవరణలో నిరుపయోగమైన మొక్కలను, చెత్తా చెదారాన్ని తొలగించారు. సెప్టెంబర్ నెల 3వ శనివారం థీమ్ గ్రీన్ ఏపీకి అనుగుణంగా మొక్కలు నాటారు. వాటికి నీరు పోసి రక్షణ కంచెలు ఏర్పాటు చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ డీడీకే సదారావు, సెట్విస్ ఇన్ఛార్జి సీఈఓ కవిత, ఇతర అధికారులు పాల్గొని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రతకు, పచ్చదనం పెంపొందించుటకు నిబద్ధతతో కృషి చేస్తామని ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పీఆర్ఓ నారాయణరావు, సెట్విస్ సూపరింటెండెంట్ ఎస్ఎస్ సుధాకర్, ఇతర అధికారులు వెంకటరావు, రామకృష్ణ, కిషోర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి గాంధీనగర్ ఏరియాలో సాయి శక్తి విద్యా సంస్థల స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపల్ అన్నం రాజశేఖర్ విచక్షణారహితంగా కొట్టిన ఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి విద్యాశాఖ అధికారి అప్పలనాయుడు స్కూల్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మీడియాతో మాట్లాడారు. స్కూల్ యాజమాన్యం ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం కారణంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టూడెంట్ తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో 3 సార్లు కొట్టడం జరిగిందన్నారు. తమ కుమారుడు పవన్ కృష్ణ చైతన్యకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, విషయం ప్రిన్సిపాల్కి ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయిని కొట్టడం దారుణమన్నారు. ఇటువంటి పరిస్థితి మరి ఏ విద్యార్థికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని ఇనుప స్కేల్తో కొట్టి చిత్రహింసకు గురి చేసిన ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. అంటే ఈ సాయి శక్తి స్కూల్కి సంబంధించి ఇందాక నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సోషల్ మీడియా ద్వారా పిల్లల్ని చాలా దారుణంగా కొట్టారనే విషయం తెలియడం ద్వారా నేను వెంటనే దాన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ పేరెంట్ కూడా అనేది ఏంటంటే 9 సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్న పిల్లవాడు గురించి ఆ టీచర్కి తెలిసినప్పటికీ అంత బాధ్యరహితంగా ఎందుకు కొట్టడం అనేది ఆ పేరెంట్ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు పేరెంట్ వచ్చారు. షణ్ముఖ్ సాయిరాజ్ 9th క్లాస్ చదువుతున్నాడు ఇదే స్కూల్. ఫస్ట్ నుండి కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు. ఇదే విషయం 7th డిసెంబర్ని కూడా జరిగింది, 24th. నెక్స్ట్ 25th జనవరి 4th జరిగింది. నెక్స్ట్ నిన్న కూడా జరిగిందండి. ఇంత విచారణరహితంగా చూడడం అయితే ఎక్కడ చూడలేదండి. అంటే అలా చేశారో తప్పు మా పిల్లలైనా అయి ఉండొచ్చు, కానీ అంతలా ఖండించడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత పిల్లల్ని స్కూల్లో ఉంచాలా, ఉంచితే వాళ్ళు భయపడతారా, ఏం చేస్తారా అనుకుంటే నాకు అదొక డినామిలోకి వెళ్ళిపోయానండి నేను. సార్ కొట్టడం అనేది చాలా అమానుషమే. ఇలాగా ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంకొక అబ్బాయికి కానీ ఇంకొక పిల్లలకి ఎవరికి జరగకూడదు ఇలాంటి అన్యాయాలు. తప్పులుంటే పేరెంట్స్ని పిలిపించి నిదానంగా మాట్లాడండి. ఇలాంటి వాతావరణంలో పిల్లలు కూడా చదువుకోలేరు, భయంగా ఉంటే చదువుకోలేరు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పల్నాడు జిల్లా మాచర్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రతి ఒక్కరూ బాధ్యతతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాటించి పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని పిలుపు. ఈ నెల 22 నుండి రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణ 2.0 ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన భారతీయ జనతా పార్టీ. విశాఖ వేదికగా జీఎస్టీ సంస్కరణ 2.0 వివరాలు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం తాడికొండ ప్రాంతాన్ని సందర్శించి రహదారులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. జిల్లాలో మారుమూల గ్రామాలకు సైతం అంబులెన్సులు వెళ్లేలా చేయడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి. దక్షిణ నియోజకవర్గం 29వ వార్డులో స్థానిక కార్పొరేటర్ ఉరుకూటి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పలు ప్రాంతాలను శుభ్రం చేసి శానిటరీ సిబ్బందికి చీరల పంపిణీ చేసిన ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.